తగిన దేవ మీ పిల్లలందరినీ క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ఆయన చేరవచ్చిన మీ పిల్లలందరినీ మీరు రక్షించడం ప్రార్థన చేస్తున్నాం. మీకు వ్యతిరేకమైన ఏది మనలో మీ దేహాల్లో తొలగించండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం గ్రహించండి. చీడ దుష్ట గ్రహ శక్తులు అధికారులు లయపరుచుంది. ఈ ప్రార్థన కోరికలు మీరు ఉండమని, మీ నామానికి మహిమకరంగా మీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ ప్రార్థన జరిగించమని, ప్రభావమైన అలసత్వం లయపరచమని, అది విగ్రహం చేసి కాపాడమని, శత్రువైన అపవాసం అధికారులు లయపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అలా గడిపెట్టకుండా ఊరు కానీ
గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. దైవ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటను మనం చదువుకున్నాము. ఈ మాటలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని ప్రభు సెలవిస్తున్నాడు. యోహాను సువార్తలో ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 1:9 చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యంలో దేవుడు రాయించినటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన వెలుగు నేను లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. ప్రతి మనిషిని వెలిగించేది ఈ వెలుగు. అయితే ఈ వెలుగు ప్రతి మనిషి జీవితాన్ని వెలిగించడానికి వచ్చిందని, అయితే యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఆ వెలుగని, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారో వారి జీవితం మొత్తం కూడా వెలుగుమయంగా మార్చబడుతున్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నీకు వెలుగు వచ్చి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు వాక్యం నీ దగ్గరికి వచ్చేసింది. ప్రభు వాక్యాన్ని నువ్వు చేర్చుకున్నప్పుడు, ప్రభువును నువ్వు చేర్చుకున్నప్పుడు నీ జీవితంలో వెలుగు ఉంటుంది. చీకటికి ఏమాత్రము తాగుండదు. లెమ్ము తేజరిల్లు మన దేవుని కోసం, దేవుని పని చేయడం కోసం, దేవుని కోసం నిలబడటం కోసం నువ్వు లెమ్ము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. కాబట్టి దేవుడు మనకు గొప్ప వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం ప్రకారము ప్రతి ఒక్కరు కూడా మనం ఆయనలో నిలిచి ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వాక్యం చదవకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకునేను. చీకటిని గ్రహించకుండా ఉన్నారు. చాలా మంది చీకటిలో నిండిపోతూ ఇది చీకటిలో ఉన్నాము, చీకటి కార్యాలలో ఉన్నాము, మర్చిపోతున్నాము అని వాళ్ళకి అర్థం కాకుండా పెట్టారు. ఆ చీకటిలోనే ఆనందిస్తూ ఉన్నారు, ఆ చీకటిలోనే సంచరిస్తూ ఉన్నారు, చీకటి కార్యాలను మర్చిపోతున్నారు. అయితే చీకటి మయంగా మార్చబడినటువంటి జీవితాలను ప్రభు మార్చడం కోసం వచ్చేటట్టు ఆ వాక్యం జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములో దేవుడు రాయించినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 32వ వాక్యం చదవనా? 8వ అధ్యాయం 32వ వాక్యం. 8:32 చదవనా? నోరు తెరవకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాత్రము కూడా బదులు చెప్పకుండా శిలోబరానికి అప్పచెప్తున్నట్టు. ఎందుకంటే మనము వెలిగించడం కోసం, మన జీవితాలను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడం కోసం, ఆ పరలోక రాజ్యం మనం చేర్చబడాలని ఒక ఉద్దేశంతో ఆయన మన కోసము నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయినాడు. ఎంత బాధనైనా ఆయన అనుభవించడానికి సిద్ధపడినాడు తప్ప ఏ మాత్రం నోరు తెరవని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే రాత్రి వేళ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడిన ప్రవక్తలు చెప్పినటువంటి వాక్యం చూస్తాము. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడనో ఆ సమస్తమైన అనుచరులు ప్రభువును వెతుకున్నట్టు పడిపోయిన దావీదు గుడారాలను తిరిగి కట్టేదను. పడిపోయినటువంటి గుడారాన్ని కట్టే దేవుడు. ఎవరి జీవితాలను పడిపోయిన పతనం వైపు జారిపోయి ఎవరైతే ఉన్నారో, ఎవరో చీకటిలో మగ్గిపోతూ ఉన్నారో వారి జీవితాన్ని వెలుగుమయంగా మార్చే దేవుడు ప్రతి మనిషిని వెలిగించడానికి కోసం వచ్చాడు. పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని మొలకెత్తడం కోసం వచ్చాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ప్రకారం తన పిల్లలను మరలా ఆయన ఆకర్షిస్తా ఉన్నాడు. ఈరోజు నీవు నేను సజీవులుగా బతుకున్నాము, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, ఇది దేవుని కనికరం. ఆయన వాగ్దానం నిలిచి ఉంది కాబట్టి ఆయన వాగ్దానం ప్రకారం మనం జీవింప చేస్తా ఉన్నాడు. మన ప్రతి అవసరంతో ఆయన ఆదుకుంటున్నాడు. అటువంటి గొప్ప కృప మనందరికీ దేవుడు దయచేది గాక.
దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసు ప్రభువానికి స్తోత్రాలు. లెమ్ము తేజరీలు అని మీ వాక్యం సెలవిస్తుంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా మేము చీకటిలో నుండి లేవడానికి ఇష్టపడినట్టయితే మమ్మల్ని వెలిగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. పాపంలో నుండి మేము బయటికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు మమ్మల్ని రక్షించడానికి మేము విలువైన రక్షణ సిద్ధంగానే ఉంటాయి. తండ్రి నాయన, మేము రక్షణ పొందాలని మాకు ఆశ ఉంటే మమ్మల్ని రక్షించడానికి మేము ప్రణాళిక సిద్ధంగానే ఉందయ్యా. ప్రభువైనా మేము ఈ లోకం నుండి వేరు చేయబడి నీకోసం మేము ప్రత్యేకంగా బ్రతకాలని మీరు వాక్యంలో సెలవించారు. తండ్రి లెమ్ము అన్నావు. నిజంగానైనా మా పాప స్థితిలో నుండి, మా శాపగ్రస్తమైన బ్రతుకులో నుండి, ప్రభు పాప బంధకాల నుండి ప్రభువైనా నీ వైపు మేము అడుగులు వేయడానికి మేము సిద్ధపడితే మమ్మల్ని చేయి పట్టుకొని లేవనెత్తడానికి సిద్ధంగానే ఉన్నావు కదయ్యా. నిజంగా గొప్ప దేవుడు అయ్యా, అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగించగలిగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డలందరినీ దీవించండి. చిన్న వృద్ధులు ఎవరైనా అందరినీ మీరు దర్శించండి, ఆరోగ్యకరంగా మార్చండి, ఆత్మీయంగా స్థిరపరచండి, బలపరచండి. మీ సేవలోని పరిచయం సాక్షి బిడ్డలుగా ప్రభువైనా మీ బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలకు ఇచ్చిన పరిధిలో మీ బిడ్డల సేవలోని పరిచయం పాలుపోకులు పొంది తండ్రి నీ సేవలో నిమగ్నమై నీ సాక్షి బిడ్డలుగా నిలిచే భాగ్యాన్ని దయచేయండి. పరలోక రాజ్యములు ప్రభువైనా మీ దగ్గర పని నమ్మకమైన దాసుడా, భూలోకములో నా పని చక్కగా జరిగించావని ప్రభువైనా మంచి సాక్ష్యాలు లేవనెత్తుకొని మీ బిడ్డలకు చేతిన పనిని దయచేసి ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ బిడ్డలో ప్రభువైనా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడిపోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ బిడ్డలకు ఇచ్చిన సంతానాన్ని ప్రభు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ కృపగల చేతుల కప్పు చెప్తూ పేరు పేరు రోజును దీవించమని ఆశీర్వదించమని, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో మీ బిడ్డలందరినీ మీరు దర్శించమని, కుటుంబాలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, మీ బిడ్డను ఆదుకోమని, అక్కడ తీర్చమని, అవసరంతో ఆదుకోమని, మేలు జరిగించమని, ప్రతి కీడు నుండి, ప్రతి శాపం నుండి, ప్రతి పాపం నుండి విడిపించి నీ మార్గం నుండి నడిపించి అయా నీ వెలుగు చేత నిమ్మను యేసునామమున అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి నా ప్రియుడా నా యేసయ్యా Thank you.
పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధించేది మనకును సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో మీరు నడిపించిన గాక. Boleh nggak Pak?